ఇదిగోండి అగ్రిమెంట్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ రా. పిన్ని, ఇవి దేవుడి దగ్గర పెట్టి పిల్లల చేతికి. అలాగే దేవుడా. మీరు ఇలాగే రోజు శుభవార్త రావాలి శైలమ్మ గారు. నీకు స్వీట్ బాక్సులు తేవాలి, అంతే కదా? అంతేగా అంతేగా. తీసుకోమ్మా. ఏం పర్లేదు, ఇట్స్ ఓకే. పిఆర్ సొల్యూషన్స్ ఇచ్చట అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబడను. అబ్బాబాబాబాబా, ఏం ట్యాగ్ లైన్ యాడ్ చేశారు మేడం. స్పాంటనేస్ అనే పదం మిమ్మల్ని చూసే పెట్టుంటారు మేడం. మీరు చెప్పినట్టే వాళ్ళతో అగ్రిమెంట్ చేయించాను మేడం. నెక్స్ట్ ఏంటి మేడం? ఐ గాట్ ఇట్ మేడం. మీరన్నట్టు పిట్టలు వాలాయి, నెక్స్ట్ వల విసరాలి, అంతే కదా? యు ఆర్ వెరీ షార్ప్ విసు. థ్యాంక్ యూ మేడం. వల అంటే ఏదైనా చేయొచ్చు. ఎగరకుండా రెక్కలు విరిచేయచ్చు, కాళ్ళు కూడా కట్టేయచ్చు. ఏం చేస్తున్నావు శైలు? గరుడ బిల్డర్స్ కి సంబంధించి యాడ్ కోసం కాన్సెప్ట్ ప్రిపేర్ చేద్దామని కూర్చుంటే మంచి థాటే రావడం లేదు. చాలా గ్యాప్ వచ్చింది కదా, మూడ్ రావట్లేదు. ఇంకేం మూడు వస్తుందిలే. శైలు, నన్ను టెంప్ట్ చేయకుండా దూరంగా ఉండు. ఎప్పుడు ఈ కాన్సెప్ట్ పేపర్స్ రాయడమేనా? ఎంచక్క నాకు ఒక ప్రేమ లేఖ రాయొచ్చు కదా. ఐ హేట్ లవ్ లెటర్స్. నాకు వచ్చిన లెటర్స్ ని కూడా టిష్యూ పేపర్స్ లో నలిపి పడేసేదాన్ని. ఏంటి, నీకు లవ్ లెటర్స్ ఇచ్చారా? అదేంటి కోర్ట్ నోటీసులు ఇచ్చారా అన్నట్టు అలా అడిగావు? అమ్మాయిలు అన్న తర్వాత ఇవన్నీ కామనే కదా. ఇలాంటివి విన్నప్పుడు మొగుళ్లకు కాలడం కూడా కామనే. ఏంటి? ఏం లేదులే. ఇంతకీ ఏం రాసేవాళ్ళు? అవన్నీ ఎలా చెప్తారులే బాబు. నోట్తోనే చెప్పు. అందరూ మామూలుగా ఐ లవ్ యూ, ప్లీజ్ లవ్ మీ, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, ఇలానే రాసేవాళ్ళు. కానీ ఒకడు మాత్రం నా కళ్ళ మీద, నడక మీద, నవ్వు మీద తెగ కవిత రాసేసేవాడు. అవి మాత్రమే చదివేదాన్ని. అంతగా ఏం చించేవాడో? అదే అంతగా ఏం రచించేవాడో అంటున్నా. ఒకటైతే కదా బాలు, బోలెడన్ని. ఎలా గుర్తుంటాయి? ఏమైనా ఆర్టే కదా. ఏంటి పెద్ద ఆర్ట్? ఏదో టంగ్ ట్విస్టర్ లాగా 4 లైన్స్ రాసేసి కవిత అని పేరు పెట్టేస్తారు. నేను బోల్డ్ రాశానులే. బాలు, నువ్వు కవితలు? ఓకే బాలు, జోక్ లేకు. ఐఎమ్ నాట్ జోకింగ్. ఏది ఓనపల్లిగా ఒక కవిత చెప్పు. అంటే అది నేను ఇంగ్లీష్ లో రాసేవానులే. పర్లేదులే, నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటాను, చెప్పు. ఎందుకు? కొంచెం కష్టమైనా రేపు నేనే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రాసి చూపిస్తానులే. అది పెళ్ళాల నోరు మోయించడం అంతకంటే పెద్ద ఆర్ట్ తెలుసా? నిన్ను గుడ్ మార్నింగ్ మేడం. కాఫీ? విసు, నువ్వేంటి ఇంత ఎర్లీగా వచ్చావు? మేడం, ఐ ఆమ్ యువర్ పిఏ. మీ పర్సనల్ పనులే కాదు, మీ పర్సనల్ పగను కూడా పంచుకోవాలి. ఆ బాలు శైలు మీద
మీరేసిన మొదటి ఎత్తు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో ఇవాళ తేలిపోతుంది కదా. ఆ ఆరటంలో మీకు నిద్ర పట్టి ఉండదు. ఆఫీస్కి ఎర్లీగా వస్తారని గెచ్చేసా, అందుకే మీకంటే ముందుగా వచ్చేసా. స్మార్ట్. థ్యాంక్ యూ మేడం. ఏదో సాధించామనే ఆనందంలో ఉన్న వాళ్ళ మొహాల్లో టెన్షన్, భయం చూడాలి. ఈ అనామికకి ఎందుకు ఎదురు తిరిగామా అని వాళ్ళు అల్లాడిపోవాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా? నువ్వు చెప్పింది కథ కాదన్నయ్య, కవిత. ట్రెడిషన్కి టైం పడుతుంది. ఓ అమ్మాయిలు తెగ పొగడేసి పడేస్తుంటారుగా, ఆ మాత్రం కవిత రాయలేరా? అసుగా నేను చెప్తాను, అందుకోండి. నీ కళ్ళు కరకరా కంకర్లు, నీ నడక దండనక దండనక దండనక, నీ నవ్వు గలగలా గలాసు మోత. నా దెబ్బలు నీ వీపు మీద బొబ్బలు. ఆహా, నా పుణ్యవాణి బాలుగారికి కూడా కవిత వచ్చేసింది. మీ ఇద్దరిలో డిస్టర్బ్ చేస్తే నేను రాయలేను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీ వదిన కోసం కష్టపడి రాశాను రా. మీ వదిన టిఫిన్ చేసే లోపు తెలుగులో ట్రాన్స్లేట్ చేసే ప్లీజ్ రా. ఏంటి వదినా టిఫిన్ అంటున్నారు? అదా మీకోసం కవిత. ఆ, అది మీ వదిన టిఫిన్ బాగా చేస్తుంది అంటున్నాను అంతే. మరి కవిత ఏంటి? అది వరుణ్ కొత్త గర్ల్ ఫ్రెండ్ పేరు కవిత అని చెప్తున్నాను. అవునా చిరబాబు గారు, జూలీ అన్యాయం అయిపోతుందండి. అబ్బా, ఇంకా నా వల్ల కాదు వదిన. అన్నయ్య నీ మీద ఇంగ్లీష్లో కవిత రాశాడు, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని ఉదయం నుంచి ప్రాణం తీస్తున్నాడు. డియర్ శైలు, యువర్ స్మైల్స్ ఆర్ వేవ్స్ ఇన్ మై హార్ట్. వావా వావా. తెలుగు తెలుగు. నీ నవ్వులు నా గుండెల్లో తరంగాలు. వవా వవా. Your eyeballs are beating me like footballs. నీ కళ్ళు నన్ను తన్నే ఫుట్బాల్. Your presence make myself absence. నువ్వుంటే నేనున్నా లేనట్లే. Your words filling my worlds. నీ మాటలే నాకు ప్రపంచాలు. ఎలా ఉంది శైలు? అదిగో అలా ఉందన్నయ్య. అర్జెంట్గా ఈ లెటర్ ని బామ్మకు చూపించాలి. శైలు, నో నో నో. నో, ఈ అద్భుతాన్ని ఎవరు మిస్ కాకూడదు. శైలు, శైలు ఆగు. ఏయ్, శైలు, శైలు నిన్ను. నాలో చిలిపి కళ నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా, గుండెలో యూహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా, తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా. నిన్ను. గుప్తా గారు కాల్ చేస్తున్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. ఏమైంది సార్? ఓకే, వి విల్ మీట్ యూ ఎట్ ఆఫీస్ సార్. ఏమైంది బాలు? తెలీదు, మనల్ని అర్జెంటుగా ఆఫీస్కి రమ్మన్నారు. పద వెళ్దాం. మీతో టైఅప్ అయ్యాననే కోపంతో ఆ అనామిక గరుడా బిల్డర్స్ ని కాంటాక్ట్ చేసి వితౌట్ అడ్వాన్స్ వర్క్ చేసి ప్రాఫిట్స్ వచ్చాకే పేమెంట్స్ తీసుకుంటామని డీల్ పెట్టిందంట. దానికి గరుడా బిల్డర్స్ రెస్పాన్స్ ఏంటి సార్? మాకు అనామిక నుండి ఈ ఆఫర్ ఉందని నాకు ఇన్ఫార్మ్ చేసినట్లే ఇంకేదో ఇండికేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం పెట్టుకుంటామంటేనే ఆ ప్రాజెక్ట్ మన చేతికి వస్తుంది, అంతేనా సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనంత ధైర్యం చేయలేను.
అలా అని ఈ ప్రాజెక్ట్ వదులుకోలేను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో మీరేమైనా బడ్జెట్ ప్లాన్ చేశారా సార్? యా, $50 lakhs. లాక్సా? ఇది మీకు ఎంత స్ట్రగులో నాకు తెలుసు. మన దగ్గర పెద్ద టైం కూడా లేదు. వాళ్ళకి కుదరదని చెప్పేస్తాను. వద్దు సార్, మా మీద పంతంతోనే అనామిక ఇందులో ఎంటర్ అయింది. సో ఇండైరెక్ట్గా మీ ప్రాబ్లంకి కూడా నేనే కారణం సార్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ మేమే అరేంజ్ చేస్తాం. ఆర్ యు సీరియస్? ఎస్ సార్. బాసు చెప్పండి సార్. గుప్తా ఇలా చేస్తాడనుకోలేదు బాలు. సారీ, మొత్తం అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేశారంట కదా. నేను ఒకసారి అనామిక్తో మాట్లాడినా? వద్దు సార్, అయినా ఇందులో మాట్లాడాల్సిందే ఉంది. మనం ఇలాంటి రైవల్టీ యాక్షన్స్ ఎన్ని చూడలేదు. అవును సార్, ఈ విషయంలో వేరే వాళ్ళ సపోర్ట్ ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ ఆ అనామిక అంతకంత రేస్ అవుతుంది. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఏం అనుకోలేదు సార్. ఏం సోర్సెస్ ఉన్నాయో చూసుకోవాలి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ బాలు. నేను ఈజీ క్రియేషన్స్ నుంచి వచ్చేసాక రియల్ ఎస్టేట్లో మొత్తం ఇన్వెస్ట్ చేశాను. లేదంటే నేను షూర్గా హెల్ప్ చేసేవాడిని. నో ప్రాబ్లం సార్, మాకింకా మీరు వే చూపించారు, అది చాలు సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్. మీకు ఏ అవసరం వచ్చినా జస్ట్ మేక్ మీ ఏ కాల్. ఓకే సార్. Everything will be all right. వీళ్ళిద్దరూ పనుల్లో పడితే చేతికి చిక్కరు. అదిగో మాటల్లోనే వచ్చేసారే. అన్నయ్య రండి భోంచేద్దాం. క్యారీ ఆన్, ఫ్రెష్ అప్ అయి తర్వాత తింటాంలే. అంటే అక్కడ స్నాక్స్ హెవీగా తిన్నాం, అందుకే. బాగా అలసిపోయినట్టున్నారు. నేను వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చొస్తాను. బాలు, ముందెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. ఈలోపు మన బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ అదర్ సోర్సెస్ ఒకసారి చెక్ చేస్తాను. దానికి చెక్ చేయడం ఎందుకు శైలు? అంతా కలిపినా 20 కూడా దాటదు. ఇంకా 30 lakhs వరకు ఎలా అరేంజ్ చేయాలి? నాది 5 lakhs చిట్టుకుటి ఉంది బాలు. మనం బ్యాంక్ లోన్ కూడా ట్రై చేయొచ్చు. అది చాలా లేట్ ప్రాసెస్, మినిమం 1 week పడుతుంది. అంతవరకు ఆ అనామిక ఆగదు కదా. నా ఫ్రెండ్ అరవింద్ బ్యాంక్ మేనేజర్, తను ఒకసారి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటాను. ఓకే, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఏంటి అందరూ అలా కామ్గా కూర్చున్నారు? ఓకే, మీ అందరికి ఒక మంచి టీ ఇవ్వనా? ఏంటి ఏం మాట్లాడరు? యాంగిరి అని చెప్పరా. ఇప్పుడు జాగనంటే కష్టం అండి. నేను చేయను. నేను అలిగాను. అరే అలక దేనికి? ఏమో, చిన్నబాబు గారు అలిగారు, నేను అలిగాను, అంతే. నీకేమైందిరా? ఏమో, నాన్న అడిగాడు, నేను అలిగాను. మామయ్య ఏమైంది? ఏమైంది మామయ్య? మా పిన్ని కోపం వచ్చింది, నేను అలిగాను. ఏడు చేపల కథ చెప్పినట్టు ఒకరి మీద ఒకరు వేసుకుంటారేంటి? ఏమైంది నానమ్మా?
ఏయ్, మా పిన్నిని తాకొద్దు. ఏంటి లీ? వీళ్ళందరికీ కొత్త వంట ఏదైనా చేసి పెట్టావా ఏంటి? ఇష్యూ మనం అలిగా అయితే మాట్లాడరా. మీరంతా ఎవరైనా మాట్లాడాలి? మీరెవరో మేమెవరో బామా విన్నావా? చూశాను కూడా. చాలా సంతోషంగా అనిపించింది. మీ బాధలు మీరే భరించేంత పెద్దవాళ్ళు అయిపోయారుగా. అది కాదు నానమ్మా, తీరిగ్గా చెప్దాంలే అని. తిరిగ్గానా? అంటే మీ బాధలు తీరిపోయాగనా? ఇవి ఇంటి పేపర్స్. వీటిని సెక్యూరిటీగా పెట్టి మనీ అరేంజ్ చేసుకుని ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. నానా ప్లీజ్. పిన్నే లే, మనం మన ఊరికి వెళ్ళిపోదాం. అంతే అంతే. ఇక్కడ నా మాట అంటే ఎవరికి లెక్కలేదు. అయ్యో ఊరుకోరా, నువ్వు ఆవేశపడకు. రేయ్, వాణ్ణి అరిపించకుండా నోరు మూసుకొని వాడు చెప్పినట్టు చెయ్యండి. మీకు ఇప్పటికిప్పుడు ఇంతకంటే మంచి ఆప్షన్ లేదు. నానమ్మ బాలు, థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. నాకు మీరే అసలైన ఆస్తులమ్మా. మరి నేను నువ్వు ఎక్స్ట్రా గిఫ్ట్ అయితే ఓకే. వెళ్ళిన పని ఏమైంది బాలు? ఇల్లు తాకట్టు పెట్టిన అమౌంట్ తీసుకెళ్లి గుప్తా గారికి హ్యాండ్ ఓవర్ చేశాను. రేపే బడ్జెట్ వేసుకుని ప్రాసెస్ చేసేద్దాం అన్నారు. ఎక్కువ ఆలోచించుకు బాలు. ప్రాఫిట్స్ రాగానే ఫస్ట్ ఇల్లు విడిపించేద్దాం. నాన్న దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు చేలు. ఐఎమ్ ఫీలింగ్ గిల్ట్. అదే వద్దంటున్నాను. మామయ్య వింటే బాధపడతారు. బీ కాన్ఫిడెంట్. దిస్ ఇస్ అవర్ స్టెప్పింగ్ స్టోన్. ఎస్, నువ్వు మంచి యాడ్ కాన్సెప్ట్ ప్రిపేర్ చేయి. ఇది సార్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ చాలా బాగుంది. మోడల్స్గా వాళ్ళు సెలబ్రిటీస్ని అడుగుతున్నారు. వాళ్ళ అడ్వాన్స్లే చాలా హై ఉన్నాయి. బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైపోయింది. వీళ్ళందరికీ అడ్వాన్స్లు పే చేయాల్సిందేనా సార్? కంపల్సరీ. ఓకే సార్, ఎలాగో చేయాలనుకున్న తర్వాత లేట్ ఎందుకు, ఇవాళే చేసేద్దాం. శైలు, వీళ్ళ అకౌంట్స్ అన్నీ యాడ్ చేసి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇటువు. అడ్వాన్స్ పేమెంట్స్ అన్నీ అయిపోయాయి సార్. ఎంత అమౌంట్ మిగిలింది? 1.5 lakh. బాగానే ఖర్చు చేసినట్లున్నారే. ఏంటలా అవాక్కై చూస్తున్నారు? నన్ను ఇక్కడ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. మీరు ఎక్స్పెక్టేషన్కే అందని ఎక్స్ట్రాడినరీ పర్సన్ మేడం. మీకు మా కంపెనీలో ఏం పని? ఆ? మీ కంపెనీనా?
నౌ దిస్ ఈస్ ఆల్సో అండర్ మై అథారిటీ. సింగిల్ డేలో ఇదంతా ఎలా జరిగిందో మీకు అర్థం కాలేదు కదా. పాపం మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం తిరుగుతూ ఉంటే మీ గుప్తా గారు మా మేడంతో ఒక అడ్జస్ట్మెంట్కి వచ్చారు. ఇలాంటి ఎదురు దెబ్బలు నేను మీరు ఈజీ క్రియేషన్స్లో ఉన్నప్పుడే తిన్నాను. బాకీ తీర్చుకోవాలి కదా, లేకపోతే లావ్ అయిపోతాను. ఎదురు దెబ్బలకి వెన్నుపోటుకి చాలా తేడా ఉంటుంది మిస్టర్ గుప్తా. ఊరుకో శైలు. ఎంతమంది ఎన్ని ఎత్తులు వేసినా మనల్ని మాత్రం లొంగ తీసుకోలేరు. కానీ కృంగదీగలం. అదెలానో చెప్పనా? ఇవేంటో తెలుసా? గరుడ బిల్డర్స్ ప్రాజెక్ట్ డీల్ పేపర్స్. జాగ్రత్త. నా శైలు జోలికొస్తే ఆడదానివని కూడా చూడను. గెలిచానని ఆనందపడకో. పోగొట్టుకున్న దాన్ని రాబట్టుకోవడం మాకు బాగా తెలుసు.